వుడ్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని అన్నది హెచ్ఆర్ జేమ్స్ అధోముఖ వడపాత సిద్ధాంతమును ప్రతిపాదించింది. మెకాలే. కలకత్తా విశ్వవిద్యాలయ స్థాపన జరిగిన సంవత్సరం 1857. తొలిసారిగా 1877లో స్త్రీలకు విద్యా ప్రవేశం కల్పించిన విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం. భారతదేశం చరిత్రలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యా కమిషన్ హంటర్ కమిషన్. భారతదేశంలో మొట్టమొదటి విద్యా కమిషన్ హంటర్ కమిషన్. పైవన్నీయు క్రింది వానిలో హంటర్ కమిషన్ సిఫారసు కానిది. ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాలి. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. కాదు. ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషను ఆంగ్లం ఉండాలి. వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ కాలంలో కలకత్తా విశ్వవిద్యాలయ వ్యవహారాల పరిశీలనకు నియమించబడిన కమిషన్ స్లాడర్ కమిషన్. హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసిన వైస్రాయ్ రిప్పన్. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన జరిగిన సంవత్సరం 19